మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకంటే ముందు ఒకటి, బాన్స్వాడ నియోజకవర్గంలో మొత్తం మీద యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు రెండు వర్గాల మధ్య కొద్దిగా పోటాపోటీగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రెండో వర్గం అయినటువంటి ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గం మొత్తం మీద కాన్స్టిట్యున్సీలో యూత్ కాంగ్రెస్ అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓటర్ నమోదు ప్రక్రియ అది. అయితే ఇక్కడ వీళ్ళు నియోజకవర్గంలో కొన్ని మండలాలను గుర్తుపట్టుకొని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకే కార్డు మీద అంటే ఒకటే ఫోటో ఉంటది, పేర్లు వేరు వేరు, మొత్తం మీద జిరాక్స్ టైప్ అన్నమాట. వీళ్ళు ఓటర్ ఐడి కార్డులు కూడా దొంగ ఓటర్ ఐడి కార్డులు అంటే చోరీ ఓటర్ కార్డులను తయారు చేసే ముఠా అన్నమాట. మొత్తం మీద బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో ఏనుగుల రవీందర్ రెడ్డి బ్యాచ్ చేసే తతంగం ఇది. అయితే నిన్న కొందరు యువకులు దొంగ ఓటర్ ఐడి కార్డులను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ విషయం ఎట్టకేళ్లకు మెల్లగా నిన్న జూపల్లి దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ విషయం మీద నిన్న రవీంద్ర భారతిలో కలవడం జరిగింది. అక్కడ కొంతమంది బాన్సువాడ కాన్స్టిట్యున్సీ నుంచి పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కరుడు కట్టినటువంటి కార్యకర్తలు, వీళ్ళు మొత్తం ఒకటయ్యి నిన్న జూపల్లి గారి దగ్గరికి ఈ ప్రస్తావన తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ యూత్ కాంగ్రెస్ కే ఇంతగనం అంటే ఇంత పగడబందిగా వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఓటర్ ఐడి కార్డులను ఎలా కొత్తవి సృష్టించగలుగుతున్నారు? మొత్తం మీద ఈ బ్యాచ్ కొత్త తరానికి అలవాటు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నది అటు పాత కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద ఇందులో వీళ్లకు సహకరించే వాళ్ళు ఒక 4 లీడర్లు ఉన్నారని బాగా పుకారులో అంటే బాగా ప్రచారంలో ఉంది. కానీ వాళ్ళ పేర్లు బయట పెడితే మంచిగా ఉండదని పెట్టట్లేదు. కానీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతాం. మొత్తం మీద వీళ్ళు గనక ఈ యూత్ కాంగ్రెస్ లో గెలవకపోతే మా ఉనికి ప్రశ్నార్థకమైతది, మా రాజకీయ జీవితమే ఇంతటితో సమాప్తమైతది అంటూ మొత్తం మీద ఈ ఎలక్షన్లను వాళ్ళు గట్టిగా చేసి ఇందులో మేము విజయం సాధిస్తాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదైతే ఒకే వర్గంలో ఉన్నటువంటి ఏనుగుల రవీందర్ రెడ్డి బ్యాచ్ ఇది చిరికి గాలివానగా మంత్రి వరకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్త నాటకాలకు ఏం తెరదీస్తారో అంటూ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద 2 వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్నట్టు బాన్స్వాడ పరిస్థితి ఉన్నది. 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా, ఆదాయం సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ అంటూ వార్త వేసింది. ఇక్కడ ప్రైవేటు ఆరోగ్య బీమా, ఈఎస్ఐ ఉన్న వర్తింపు, ఇతర ప్రభుత్వ బీమా పథకంపై ఏదైనా ఉంటే స్కీమ్లను లేదా ఆయుష్మాన్ ను ఎంచుకోవచ్చు. కేంద్ర కేబినెట్ ఆమోదం, మరిన్ని కీలక నిర్ణయాలు. ఈవీల వినియోగం పెంపునకు పిఎం ఈ డ్రైవ్, వచ్చే నెలలో రూపాయలు 10,900 కోట్ల ఖర్చుకు నిర్ణయం. 88,500 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సహకారం. జల విద్యుత్ ప్రాజెక్టులకు రూపాయలు 12,461 కోట్లు, 70,000 కోట్లతో 62,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద 70 ఏళ్ల పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత బీమా అంటూ వార్త వేసింది. ఆదాయం సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ అంటూ 2వ పేజీలో వార్త. ఇది తేలియాడే డబల్ ఇండ్లు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దివార్ ఖాన్ చెరువు బఫర్ జోన్ లో 10 ఎకరాల్లో 1,296 కుటుంబాల కోసం G+9 తో 12 బ్లాకులు, 6 బ్లాకులు పూర్తి, మిగతావి వివిధ దశల్లో. 8 ఏళ్లుగా పనులు, అప్పటి నుంచి నీళ్లలోనే. తుర్కాయంజల్ మాసాబ్ చెరువు అలుగు నాలకు అటు ఇటు నిర్మాణం అంటూ 3వ పేజీలో వార్త. అంటే మొత్తం మీద కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 8 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నీటిలోనే తడుస్తున్నాయి. వాటి పిల్లేర్లు మొత్తం నీటిలోనే తడుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని
ఇంజాపూర్లోని దిలావత్ ఖాన్ చెరువు బఫర్ జోన్ లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9 తో 12 బ్లాకులను ఏర్పాటు చేశారు. అందులో 6 బ్లాకులు పూర్తి, మిగతావన్నీ వివిధ దశల్లోనే. 8 సంవత్సరాల నుంచి వివిధ దశల్లోనే అవి ఆనకు తడుస్తూ, చలికి అనుకుతూ, ఎండకు ఎండుతూ, మొత్తం మీద వాటి పరిస్థితి ఘోరంగా ఉన్నది. చూడండి ఒకసారి, శిథిలావస్థకు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి అవి. తుర్కయంజల్ మాసాక్ చెరువు అలుగు నాలాలకు అటు ఇటు నిర్మాణం అంటూ వార్త చేసింది. 3వ పేజీలోని వార్త ఇది. చెరువులను చెరబడితే చెరసాలే దారులు స్వచ్ఛందంగా వదిలేయాలి, లేదంటే నేలమట్టం చేస్తాం. కోర్టుకెళ్లిన న్యాయపరంగా కొట్లాడి తొలగిస్తాం. FTL బఫర్ జోన్ లోనివి రెగ్యులరైజ్ చెయ్యం. మూసి పరివాహక ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకున్న వారికి పునరావాసం కల్పిస్తాం. పోలీసులు అంటే ఉద్యోగం కాదు, భావోద్వేగం. నేరస్తులను ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండకూడదు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. హైదరాబాద్, వరంగల్లలో పోలీసుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తి అయిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ అని 13వ పేజీలోని వార్త. మొత్తం మీద చెరువులను చెరబడితే చెరసాలే. మొత్తం చెరువులను కబ్జా చేసి ఎవరైతే నిర్మాణాలు కట్టిర్రో వాటినన్నిటినీ కూల్చేస్తాం. అక్రమంగా కట్టినటువంటి ప్రతి బిల్డింగ్లను, ప్రతి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తాం. కోర్టుకెళ్లిన న్యాయపరంగా కొట్లాడి తొలగిస్తాం. ఒకవేళ వాళ్ళు కోర్టుకెళ్లినా గాని మేము కూడా కోర్టుకెళ్లి న్యాయపరంగా చేసి వాటికి తొలగి FTL బఫర్ జోన్ లోవి రెగ్యులరైజ్ చెయ్యం. మూసి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పక్కా గృహాలను, అంటే కాంగ్రెస్ పార్టీ ఇండ్లను నిర్మించిస్తది అంటూ వార్త. పోలీసులు అంటే ఉద్యోగం కాదు, భావోద్వేగం. నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండకూడదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నేరస్తులకు ఫ్రెండ్లీగా ఉండకూడదు అంటూ వార్త. 262 నిర్మాణాలు కూల్చివేత. 11 ఎకరాల స్వాధీనం. అక్రమాల తొలగింపుపై హైడ్రా నివేదిక. నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతలు. 6 అధికారుల వాంగ్మూల నమోదు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన వారిని ప్రశ్నించిన పోలీసులు. త్వరలో సిపికి నివేదిక, అనంతరం అధికారులపై చర్యలు అంటూ వార్త. మొత్తం మీద ఇప్పటి వరకు 262 నిర్మాణాలు కూల్చేశాం. అందులో నుంచి 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. అక్రమాల తొలగింపుపై హైడ్రా నివేదిక. నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చుడు స్టార్ట్ చేస్తాం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితుల సహాయం కోసం సీఎం కు ₹1 కోటి చెక్కు ఇస్తున్న పవన్ కళ్యాణ్. సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. అంటే వరద బాధితుల వరద సహాయం కోసం తెలంగాణకు ₹1 కోటి, ఆంధ్రకు ₹1 కోటి ప్రకటించింది ఆయన. దాంతో పాటు చెరువులను కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళపైన హైడ్రా వచ్చింది. ఈ హైడ్రాకు 100% నేను హైడ్రాను సపోర్ట్ చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ కూడా హైడ్రాకు కొంచెం బలం పెంచినట్టే అనిపించింది. మొత్తం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినటువంటి సీఎం గారు ఇక్కడ తెలంగాణకు కూడా వరద బాధితులకు ₹1 కోటి, ఆంధ్రకు ₹1 కోటి అనే తన స్వంత నిధిని ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధం కాకుండా తన సొంతగా. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కొత్తగా నామకరణం చేసిన రేవంత్ సర్కారు. బీఆర్ఎస్ హయాంలో జాతీయ సమైక్యత దినం, విమోచన దినంగా ప్రకటించిన కేంద్రం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ వరద సహాయం కోసం నేడు అమిత్ షాతో భేటీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవనున్న నేతలు. వరద నష్టం ₹10,000 కోట్లు ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ విభాగం నివేదిక అంటూ వార్త తీసుకొచ్చింది. 13వ పేజీలో వార్త ఇది. ధరణి స్థానంలో భూమాత. రీసర్వే చేపట్టి భూమాత రికార్డులు. టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ. కౌలుదారుల చట్టం 2011 అమలు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు. 1958కి ముందు అసైన్మెంట్ భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగింపు. ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో 1958కి ముందు
అసైన్మెంట్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. పార్ట్ బి లో ఉన్న 18 లక్షల ఎకరాలు సాదా బైనామా దరఖాస్తుకు పరిష్కారం. ధరణి కమిటీ ముసాయిదా నివేదిక. మొత్తం మీద 1958కి ముందు అంటే 58కి ముందు అసైన్మెంట్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. 9కి ముందు నిషేధిత జాబితాలో ఏదైతే అసైన్మెంట్ భూములు ఉంటాయో వాటిని తొలగించేశారు. పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల సాదా బైనామా దరఖాస్తుకు పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం. మొత్తం మీద 18 లక్షల ఎకరాల భూమికి సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ధరణి కమిటీ ముసాయిదా నివేదిక అంటూ 13వ పేజీలోని వార్త. ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది. మొత్తం మీద 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్. 21 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తులు. నవంబర్ 10న సిబిటి పద్ధతిలో పరీక్షలు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. వైద్య విద్యార్థిపై రోగి దాడి. మద్యం మత్తులో జూనియర్ డాక్టర్తో అసభ్య ప్రవర్తన, నిందితుడు అరెస్ట్. గాంధీ ఆసుపత్రిలో ఘటన అంటూ 14వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.